కాకినాడ జిల్లాలో గత కొంతకాలంగా మిస్ అయిన దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల కొరకు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవల ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. కాకినాడ ఐటీ కోర్ బృందం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల క్రైమ్ బృందాలు సంయుక్త కృషితో తక్కువ కాలంలోనే ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. 77,18,000 రూపాయల విలువ గల 454 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంబంధిత ఫిర్యాదుదారులకు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. దొంగిలించబడ్డ తమ విలువైన ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీకి పోలీసు యంత్రాంగానికి బాధితులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకుని సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతో పాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్ కి కాలేజెస్ కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళొచ్చు, టెంపుల్ కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకుని వెళ్లేటప్పుడు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే లోకల్ పోలీస్ స్టేషన్ లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఇస్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. జాబ్ చేస్తానండి. అంటే నిరుడు పోయింది సార్, బెంచ్ మీద పెట్టేసి మర్చిపోయాను. అయితే మేము వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి సర్పవరం జంక్షన్కి. ఆయన సార్ గారు అయితే దొరుకుతుందమ్మా, ఏమీ బాధపడదని చెప్పారు. అయితే నేను 4-5 సార్లు వెళ్ళానండి, అదే చెప్పారండి సార్ గారు. అయితే ఈ రాత్రి మాకు కాల్ వచ్చిందండి సార్ గారి దగ్గర నుంచి, అమ్మ మీరు రేపు వచ్చి సెలవు తీసుకోండి, మీ సెలవు దొరికిందని చెప్పారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అంటే కొన్న వారం రోజులకే పోయిందని చాలా బాధపడ్డానండి. ఎందుకంటే లోన్ పెట్టి మరీ అదే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నానండి. ఈఎంఐ కూడా తీరకుండానే పోయిందని చాలా బాధపడ్డాను సార్. తర్వాత ఈఎంఐ తీరిపోయింది కానీ ఫోన్ దొరకలేదని కొంచెం బాధపడ్డానండి. రాత్రి ఫోన్ వచ్చింది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. నేను కాకినాడ చీడిగలో ఉంటాను. నేను 2023 ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జగ్గంపేటలో నా ఫోన్ పడిపోయింది కార్లోంచి. నేను కూడా మహిళా పోలీస్గా వర్క్ చేస్తున్నాను. మా హోమ్ డిపార్ట్మెంట్ వారు ఎంతో కష్టపడి ఫోన్లు పోగొట్టుకున్న వారందరివి కష్టపడి ట్రాక్ చేసి వాటిని ఫాలో అప్ చేసి వాళ్ళకి కాల్ చేసి పిలిపించి ఎస్పీ గారి చేతుల మీదుగా అందిస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ఎస్పీ సార్ and entire home department for their support. Trust MobiTrack.